హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్రెడీ నేను తాటి పండుతో 2 రెసిపీస్ అయితే చూపించాను. ఈరోజు ఇంకొక మంచి రెసిపీ అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. అదే తాటి గారెలు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి తాటి గారెలు? అందరూ చాలా ఇష్టంగా తినే తాటి గారెలు మీకోసం. ఇక్కడ నేను తాటికాయలు 2 అయితే తీసుకున్నానండి. ఇంకా వాటిని అయితే పైన తొక్క అదంతా తీసేసి ఇక్కడ 3 టెంకలు అయితే వస్తాయి. వాటిని సపరేట్గా చేసేసుకొని వాటిని కొంచెం మనం వాటర్తో తడపాలండి, లేకపోతే మనకి ఆ గుజ్జు అనేది రాదనమాట. కొంచెం ఆ టెంకల్ని కొంచెం మనం ఇలా తీసుకుంటూ ఉండి వాటర్ వేసి కొంచెం తడపాలన్నమాట. ఇలా తడిపిన తర్వాత నా దగ్గర అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, మా మావయ్య గారు దీనికోసం స్పెషల్గా చేశారు అని. అదైతే ఉందండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి పైన ఉన్న పీచ్ అనేది రాదనమాట. మనకి టోటల్గా గుజ్జ వస్తుంది, పైన పీచ్ అయితే రాదు. ఇంకా ఇలా తీసేసుకుని మనం నీట్గా తీసేసుకోవాలి. ఇక్కడ మా వారైతే తీస్తున్నారండి. ఇది అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఏదైనా కంచం కానీ ఏదైనా ఉన్నా కానీ దాంతో కూడా తీసుకోండి. ఇక్కడైతే తీసేసుకున్నామండి. గుజ్జు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒక పీచు కానీ ఏమీ ఉండదు అనమాట. నీట్గా వచ్చేస్తుంది మనకి గుజ్జు. ఇలా తీసుకుని మనం పళ్ళెంలో అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ రవ్వ తీసుకుంటున్నానండి. క్వాంటిటీ అయితే ఏం లేదు. 1 కప్కి 1 కప్ కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట. ఇక్కడ కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను. ఇంకా 2 మిక్స్ చేసుకోవాలి. ఫస్టే బెల్లం వేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఇంకా మనకి గారెలు వేసుకోవడం అంత ఈజీగా రాదనమాట తొందరగా. అందుకనే బెల్లం లాస్ట్లో వేసుకుంటేనే బెస్ట్. కొబ్బరి తురుము, ఉప్మా రవ్వ, ఈ 2 అయితే మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ తాటిపండులో స్వీట్నెస్ చాలా ఉంటుందండి. కొన్ని వాటికైతే స్వీట్ ఉండదు, కానీ కొన్ని వాటికైతే చాలా స్వీట్గానే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా మిక్స్ చేసుకుందామండి పూర్తిగా. ఇంకా బెల్లం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పొడి, కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నానండి నేను. ఆ ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు. ఇలా గారెలు వచ్చేలాగా చూసుకోవాలి మనం. మొత్తం అది మిక్స్ అయిన తర్వాత మనకి గారెలు పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకా ఈలోపు నేనైతే పక్కన కడాయి అయితే పెట్టేసుకున్నానండి. నాకు ఈ కడాయే సెట్ అవుతుంది, ఎందుకంటే నాకు అతుక్కోకుండా నీట్గా వస్తాయండి. అందుకనే నేను ఈ కడాయే యూస్ చేస్తున్నాను. ఇంకొక పక్కన మనం ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకుని అయితే పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఆయిల్ అయితే హీట్ ఎక్కుతూ ఉంటుందండి. ఇక్కడ నేను కొంచెం ఏదైనా ఆయిల్ కవర్ కానీ ఏదైనా తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత కొంచెం తీసుకుని గారెలాగా అయితే వేసుకోవాలండి. నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ వాయి అయితే బాగా రాలేదండి. అవి ఎందుకంటే ఒకటికొకటికి అతుక్కుపోయి అయితే వచ్చాయి. ఇంకా నేను అనుకున్నాను ఏంటి రెసిపీ ఫెయిల్ అయిపోతుందా ఏంటి అని చాలా భయపడ్డానండి. ఇంత కలిపాను ఏంటి అని అనుకున్నాను. కానీ సెకండ్ వాయి నుంచి అయితే అన్నీ పర్ఫెక్ట్గా బాగా వచ్చాయండి. ఇంకా మనం గారెలు మరీ పల్స్గా వేసుకోకూడదు, మరీ మందంగా వేసుకోకూడదండి. పల్స్గా వేసుకుని ఆ పేపర్ నుంచి రావు. మనం చేత్తో వేసుకునడానికి ట్రై చేశానండి నేను, కానీ ఆ చేత్తో కూడా నాకు రాలేదు. ఇంకా ఇదే బెస్ట్ అని నేను దీంతో అయితే వేసేసాను. ఇక్కడ ఇలా గారెలు అయితే వేసుకుని ఒక్కొక్కటి వేసేసుకున్నానండి. ఇదిగోండి, ఇలా అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలర్ బాగా రావాలండి, మరీ వైట్ కలర్లో ఉన్న బాగోదు. బాగా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. వాటికి ఫ్రై అయినా అయితే నేను పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడ మా వారైతే హెల్ప్ చేస్తున్నారండి నాకు. నేను చేస్తానులే, నేను ఫ్రై చేస్తాను, నువ్వు వెయ్యి అని అన్నారు. కానీ టైం చాలా పడుతుందండి మనకి గారెలు అనేది. ఇంకా తనైతే ఫ్రై చేస్తున్నారనమాట. ఇంకా గారెలన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి.
కానీ టైం పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఇంకా ఇదండి ఈరోజు రెసిపీ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.